Hi friends, welcome to our class SLNS 10. So let us start today's class. ఇవాళ క్లాస్ స్టార్ట్ చేస్తాము. ఓకే, సో మనము ఈరోజు క్లాస్ టాపిక్ ఏంటిదంటే ఎకనామిక్ కండిషన్స్ గురించి మనం ఈరోజు నేర్చుకుందాము. ఓకే, ఎకనామిక్ కండిషన్స్. మనము లాస్ట్ క్లాస్ సోషల్ కండిషన్స్ గురించి నేర్చుకున్నాము. ఈ సోషల్ కండిషన్స్లో ఈ వర్నాస్, క్లాసిఫికేషన్ ఆఫ్ వర్నాస్ అవన్నీ నేర్చుకున్నాము. అదే కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు ఎకనామిక్ కండిషన్స్ డ్యూరింగ్ ఇక్ష్వాకు కింగ్డమ్ గురించి నేర్చుకుందాము. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. ఈ ఎకనామిక్ కండిషన్స్లో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, చూడండి ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ ఎకనామిక్ కండిషన్స్లో మనము కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోవాల్సింది అబౌట్ ఫ్యూడలిజం. చూడండి, ఫ్యూడలిజం, రైట్? ఫ్యూడలిజం తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, ఈ ఫ్యూడలిజం గురించి మనము ప్రతి క్లాస్ ఇంకా చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. ఏంటంటే ప్రతి దాంట్లో ఈ ఫ్యూడలిజం అనే దాని గురించి అడిషనల్ పాయింట్స్ అనేది మనకి యాడ్ అవుతున్నాయి. ఆ విధంగా మనము ఫ్యూడలిజం గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ అగ్రికల్చర్, దీంట్లో క్రాప్స్ గురించి నేర్చుకుందాం. దాని తర్వాత మనము ఈ హస్తకళలు ఉంటాయి కదా, హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ గిల్డ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ చేతి వృత్తి కళాకారులు అంటాము. తర్వాత ఈ గిల్డ్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఫ్యూడలిజం. చూడండి, లాస్ట్ క్లాస్ మనము నేర్చుకున్నాము ఫ్యూడలిజం గురించి. ఫ్యూడలిజం ఏంటిదంటే కింగే ల్యాండ్ లార్డ్. ఈ కింగ్ ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్క ఒకేషన్, ప్రతి ఒక్క స్పెషాలిటీ రోజు కానీ, ప్రతి ఒక్క సందర్భంలో కానీ ఈ రిలీజియస్ ఆర్గనైజేషన్స్కి, బ్రాహ్మణ్స్కి ల్యాండ్ అనేది డొనేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ల్యాండ్ లార్డ్స్ వీలే అయిపోతున్నారు. తర్వాత ఏం జరుగుతుందంటే ఈ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు కల్టివేషన్, అగ్రికల్చర్ అంతా వాళ్ళు చేయరు, కానీ ఆ వచ్చే బెనిఫిట్స్ మాత్రము వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, తర్వాత కింగ్ ఎంజాయ్ చేస్తున్నాడు. తర్వాత ఈ అగ్రికల్చర్ చేసే వాళ్ళు మాత్రము వారికి చేసే పంట మీద అధికారం లేదు, ఆ దున్నే భూమి మీద కూడా వాళ్ళకి అధికారం లేదని మనకి ఈ ఇక్ష్వాకు టైంలో హిస్టోరియన్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత ఈ ఫ్యూడలిజం గురించి మనకి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటిదంటే, చూడండి, ఈ డివైన్ రైట్ మొనార్కీ, సిస్టమ్ ఆఫ్ డివైన్ రైట్ మొనార్కీ గురించి తెలుసుకున్నాం కదా. అంటే దేవుని గురించి, దేవుడు అనేది స్టార్ట్ అయింది, టెంపుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్ స్టార్ట్ అయింది, రిలీజియస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినాయి. దీని ద్వారా కూడా ఈ ఫ్యూడలిజం అనేది చాలా ఎలాబరేట్, చాలా ఎక్స్పాండ్ అయిపోయింది అనమాట. ఈ ఫ్యూడలిజం సిస్టమ్ అనేటిది ఇది మనకి తెలుస్తుంది. తర్వాత ఈ వ్యవసాయం చేసే వారిని ఏమంటామంటే ఈ రైట్స్ అంటాము. ఇక్కడ ఫ్యూడలిజం కింద మనము ఈ వ్యవసాయం చేసే వారిని ఏమంటామంటే రైట్స్ ఓవర్ ది రైట్స్ ఓవర్ ది రైట్. వీరి యొక్క రైట్స్ అనేది కల్టివేషన్ చేసే వారికి ఏం పవర్స్ అనేది లేవని మనకి తెలుస్తుంది. జస్ట్ వ్యవసాయం చేయాలి, ఏదో తినడానికి, ఏదో బ్రతకడానికి, ఏదో కొంచెం ఏర్పాటు చేసేవారు అనేది మనకి తెలుస్తుంది ఫ్యూడలిజం కింద. తర్వాత వీరి యొక్క స్టేటస్ ఎంత దిగజారిపోయిందంటే ఒక వ్యవసాయ కూలీ, రైట్, ఒక లేబర్, అగ్రికల్చర్ లేబర్ కన్నా దారుణంగా అయిపోయింది. ఎందుకంటే ల్యాండ్ లార్డ్స్ వీరి పైన ఉన్న
వీరి మీద హుకుమత్ చేసే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయినారు. తర్వాత ఈ ఫ్యూడలిజం, ఈ వ్యవసాయం చేసే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉందని మనకి తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎంత దిగజారిపోయింది అనేది కూడా మనకి తెలుస్తుంది. తర్వాత ఈ ఆర్గనైజేషన్స్కి ఒక్కసారి మన కింగ్ ఈ బ్రాహ్మిన్స్ కానీ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ కానీ ల్యాండ్ ఇచ్చేస్తే వీరికి 18 ట్యాక్సెస్ నుంచి ఎక్సెప్షన్ ఉందని మనకి లాస్ట్ క్లాస్ నేర్చుకున్నాము. ఓకే, తర్వాత ఇప్పుడు అగ్రికల్చర్ గురించి మాట్లాడితే ఈ అగ్రికల్చర్ అనేది ఫ్యూడలిజంలో అగ్రికల్చర్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ అగ్రికల్చరే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కింగ్కి అగ్రికల్చర్ నుంచి ఆదాయం ఎక్కువ వచ్చేది కాబట్టి మనకి ఈ ఇక్ష్వాకు టైంలో ఈ అగ్రికల్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినారు, ఎందుకంటే దాని నుంచి ఆదాయం వస్తుందని. అటువంటి కింగ్ ఎవరు దీని మీద శ్రద్ధ పెట్టినంటే మన కింగ్ శాంతాముల. మనకి శాంతాముల గురించి కొంచెం మాట్లాడుకోవాలి ఇక్కడ. మన శాంతాముల మనకు తెలుసు, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. ఈ శాంతాముల ఏం చేసిందంటే ఈ డొనేటెడ్ ల్యాక్స్ ఆఫ్ మన వ్యవసాయ పనిముట్లు ఉంటాయి కదా, అవన్నీ చాలా డొనేట్ చేసిండు ఈ వ్యవసాయం చేసే వారికి. తర్వాత హీఈస్ ద కింగ్ హూ వర్క్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. దీనికోసం కొంచెం టైం కేటాయించి కొంచెం శ్రద్ధ వహించి దీన్ని డెవలప్ చేయాలి. ఇది డెవలప్ చేస్తే మనకి ఈ రంగం నుంచి మనకు ఆదాయం వస్తుందని ఈ మన శాంతాముల నుంచి మనకి ఏ కింగ్ డెవలప్మెంట్ చేసిండు అగ్రికల్చర్ అంటే ఈజ్ శాంతాముల అని తెలుస్తుంది. ఇక్కడనే మనకి ఫారెస్ట్, అడవులు ఉంటాయి కదా, ఫారెస్ట్ అని క్లియర్ చేసినారు, అంటే కొట్టేసినారు ఫారెస్ట్ని కొట్టేసిన ల్యాండ్ మంచిగా ఇట్ ఈస్ రెడీ ఫర్ కల్టివేషన్. ఆ ల్యాండ్ అంతా చాలా బలంగా ఉంటుంది, ఆ భూమి చాలా బలంగా ఉంటుంది వ్యవసాయానికి. కాబట్టి ఆ ఫారెస్ట్ అంతా కొట్టేసి ఫారెస్ట్ని, ఆ భూమిని వ్యవసాయ క్షేత్రంగా మార్చిండు ఈ మన కింగే శాంతాముల. తర్వాత నీళ్ళు కావాలి, వ్యవసాయానికి భూమి కావాలి, తర్వాత వ్యవసాయానికి నీళ్ళు కావాలి. దానికోసం కెనాల్స్, ట్యాంక్స్ అని ఏర్పాటు చేసినారు. ఈ విధంగా జరిగిందని మనకి ఎక్కడ తెలుస్తుందంటే ఈ ఫ్యూడలిజం గురించి కానీ మన ఇరిగేషన్ మీద ఏ కింగ్ ఇంపార్టెన్స్ చూపించిందని ఏ కింగ్ గురించి అంటే ఇదంతా మనకి నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. ఓకే, మనకి నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. తర్వాత కొన్ని ఇక్కడనే మనకి మళ్ళీ బ్రాహ్మిన్స్ గురించి కొంచెం డిస్కషన్ వస్తుంది ఫ్రెండ్స్, అది మనం కొంచెం నేర్చుకోవాలి. చూడండి ఇక్కడ ఈ ఫ్యూడలిజం గురించి ఇక్కడ ఏమొస్తుందంటే డిస్కషన్, ఈ బ్రాహ్మిన్స్కి అన్నీ తెలుసు, వీళ్ళు బాగా చదువుకునేవారు ఆ టైంలో. ఈ బ్రాహ్మిన్స్కి ఏమేమి తెలుసు అంటే దే నో అబౌట్ సీజన్స్, పంచాంగం, విత్తనాల గురించి కూడా వీళ్ళకి తెలుసు, అబౌట్ సీడ్స్. తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ ది సాయిల్స్, ఓకే, భూమి అంటే ఆ భూమి ఏ పంటకి బాగుంటుంది, ఏ పంట వేస్తే చాలా మనకి ఈల్డ్ ఎక్కువ వస్తుంది, ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది. తర్వాత నీరు కూడా ఎక్కువ ఎక్కడ తోత నీళ్ళు ఉన్నాయి అనేది వీరి యొక్క మేధస్సుతో, వీరి యొక్క విజ్ఞానంతో, వీరి యొక్క అనుభవంతో వీరు చెప్పేవారని మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనకి లాస్ట్ క్లాసు చూసుకున్నాము, వీరికి ఒక స్పెషల్ స్టేటస్ ఉంది, ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది సొసైటీలా అని మనము శ్రద్ధగా నేర్చుకున్నాము. ఓకే, తర్వాత ఈ ఫ్యూడలిజం గురించి మనకి ఏ ఇన్స్క్రిప్షన్ ద్వారా ఇంకా తెలుస్తుందంటే చూడండి, ఇక్కడ రాస్తున్నాను అబౌట్ ఈ ఫ్యూడలిజం గురించి. ఏంటిదంటే ఈ ఫ్యూడలిజం గురించి మనకి ఇంకా ఎలా తెలుస్తున్నాయంటే హీరా హదాగలి అండ్
మైడావోలు మైడావోలు అంటాము. మైడావోలు ఇన్స్క్రిప్షన్స్ హీరా హదాగలి అండ్ మైడావోలు ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి ఈ వ్యవస్థ అనేది తెలుస్తుంది. ఈ ఇన్స్క్రిప్షన్స్ ఎవరు ఇష్యూ చేశారంటే బై పల్లవ శివాస్కంద వర్మ. ఓకే, దిస్ వాస్ ఇష్యూడ్ బై పల్లవ శివాస్కంద వర్మ. ఓకే, పల్లవాస్ శివాస్కంద వర్మ అనేది ఈ మనకి ఈ ఫ్యూడలిజం కానీ ఈ యొక్క బ్రాహ్మణ్స్కున్న పనితీరు కానీ వాళ్ళు చేసే వర్క్ కానీ వారికి ఎంత నాలెడ్జ్ ఉంది ఇదంతా మనకి ఏ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుందంటే హీరా హదగలి అండ్ మైడావోలో ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై ఎవరు ఇష్యూ చేసినారు ఇన్స్క్రిప్షన్ బై పల్లవ శివాస్కంద వర్మ. ఓకే, బై పల్లవ శివాస్కంద వర్మ. తర్వాత మనకి ఏం తెలుస్తుందంటే ఇప్పుడు చూడండి ఈ డిస్కషన్ అంతా ఇది ఒక 80-90 ఇయర్స్ డిస్కషన్ ఇది ఈ టైం పీరియడ్ అంతా. ఓకే, ఒక 5 years 10 years 15 years 20 years అనేది కొంచెం చేంజ్ అవుతూ వస్తుంది, రైట్. తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉందంటే మనకి తెలుసుకున్నాం ఏంటిదంటే ల్యాండ్ లార్డ్ ఈజ్ ద కింగ్ కింద ఆఫీషియల్స్ ఉంటారు, ఆఫీషియల్స్ కింద ఇంకా చిన్న అధికారులు ఉంటారు, రైట్. లైక్ లోకల్ ఆఫీషియల్స్ ఉంటారు. తర్వాత ఈ రిలేషన్షిప్ ఎలా బౌండ్ అయిందంటే ఈ ఫ్యూడలిజం ద్వారా, ఓకే, ఈ ఫ్యూడలిజం ద్వారా ఎట్లా రిలేషన్షిప్ బాండ్ అయిందంటే ఈ లోకల్ చీఫ్స్ ఉంటారు కదా, ఈ లోకల్ చీఫ్స్ చాలా ఒబీడియంట్గా ఉన్నారని తెలుస్తుంది. వారి డిసిప్లిన్ కానీ వారి ఒబీడియన్స్ కానీ ఎలా ఉండేదంటే కింగ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారు. ఓకే, ఆ కింగ్కి ఎటువంటి సహాయం చేసేవారంటే వీరు లోకల్ కింగ్స్కి వీరే సైన్యాన్ని ఏర్పాటు చేసేవారు. సైన్యాన్ని యొక్క సంరక్షణ వారి యొక్క పోషణ అనేది ఈ లోకల్ అథారిటీస్, ఓకే, లోకల్ చీఫ్స్ అంటాం. ఈ లోకల్ చీఫ్సే చూసుకొని యుద్ధం వచ్చే సమయానికి కింగ్కి, ఓకే, మన కింగ్కి సైన్యాన్ని అందించేవారని మనకి హిస్టోరియన్స్ ద్వారా ఈ ఎకనామిక్ కండిషన్స్ తెలుస్తుంది డ్యూరింగ్ ఇక్ష్వాకు డైనాసిటీ. ఓకే, లోకల్ చీఫ్స్ అనేది వారి పాత్ర ఏంటిదంటే ఈ సైన్యాన్ని అంతా ఏర్పాటు చేసుకొని యుద్ధం వచ్చే సమయానికి కింగ్కి సైన్యాన్ని అందించడం, ఆర్మీని సప్లై చేయడం అనేది మనకి తెలుస్తుంది. ఓకే, తర్వాత ఈ లోకల్ చీఫ్స్ కొంచెం ఆర్థికంగా కూడా సహాయం చేసేవారని కూడా తెలుస్తుంది. ఓకే, తర్వాత ఈ విలేజ్ ఆఫీషియల్స్ ఉంటారు కదా, ఈ విలేజ్ ఆఫీషియల్స్ అంటే లోకల్ చీఫ్స్ కింద విలేజ్ ఆఫీషియల్స్ ఉంటారు. వాళ్ళు కూడా వస్తు రూపం కానీ ధన రూపం కానీ డబ్బు రూపం కానీ రాజుకి సమర్పిస్తున్నారని మనకి ఈ ఫ్యూడలిజం ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, సో ఇది ఫ్యూడలిజం గురించి మనము డిస్కస్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ విల్ మూవ్ టు అగ్రికల్చరల్ క్రాప్స్. అగ్రికల్చర్ క్రాప్స్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అగ్రికల్చర్ మెయిన్ సోర్స్, ఆదాయం వచ్చేది కూడా ఈ అగ్రికల్చర్ గురించి. తర్వాత ఈ క్రాప్స్ గురించి మనం చూస్తే ఏమేం క్రాప్స్ ఉన్నాయి ఇక్కడ మన ఇక్ష్వాకు టైంలో చూడండి. ప్యాడీ ఉంది, తర్వాత వీట్ ఉంది, తర్వాత షుగర్ కేన్. ఓకే, ప్యాడీ, వీట్, షుగర్ కేన్. తర్వాత ఈ డ్రై క్రాప్స్ ఉంటాయి కదా, డ్రై క్రాప్స్ ఏమున్నాయంటే బాజ్రా అండ్ రాగులు. ఇవి డ్రై క్రాప్స్. తర్వాత ఇంకా ఏం క్రాప్స్ ఉన్నాయి మన ఇక్ష్వాకు టైంలో ఏమేమి పండించారంటే పల్సెస్, పప్పులు అంటాం కదా, pulses like red gram. ఓకే, pulses like red gram ఇవి పండించేవారు. తర్వాత ఆయిల్ సీడ్స్ ఏం పండించేవారు అంటే ఆయిల్ సీడ్స్ లైక్ క్యాస్టర్ ఆమ్దం అంటాం కదా, క్యాస్టర్ అంటే ఆమ్దం
విత్తనాలు పండించేవారు, దాని నుంచి మనకి నూనె వచ్చేది. తర్వాత క్యాటెల్ సంబంధించిన ఫాడర్ అంటారు. క్యాటెల్ ఫాడర్ అంటే మన జూట్, క్యాటిల్ ఫాడర్ లైక్ జూట్. ఓకే, జూట్ అంటే ఇది ఒక తాడులాగా ఉంటుంది, మన తట్టు సంచికి వాడతాం కదా, అదే మనకి జూట్ అంటాము. ఓకే, ఇది కూడా మా వాళ్ళు పండించేవారు. తర్వాత కాటన్, కాటన్ కూడా పండించేవారు. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ కాటన్. ఈ కాటన్ అనేది ఈ మెయిన్ క్రాప్ అన్నమాట. కాటన్ మెయిన్ క్రాప్. ఈ కాటన్ అనేది డ్రై ల్యాండ్లో పండించేవారు, వెట్ ల్యాండ్లో కూడా వీరు పండించినారని మనకి హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. ఓకే, తర్వాత కమర్షియల్ క్రాప్స్, ఇది నేర్చుకోవాలి. కమర్షియల్ క్రాప్స్. కమర్షియల్ క్రాప్స్ అంటే ఏంటిదంటే కోకోనట్. కమర్షియల్ క్రాప్స్ ఏంటిదంటే కోకోనట్. ఓకేనా, కోకోనట్. ఈ కోకోనట్టే చాలా ఆదాయం వచ్చేది. ఈ ఎకనామిక్ కండిషన్స్, ఆర్థిక వ్యవస్థ అనేది డబ్బు ఎందుకంటే పంట ఉత్పత్తి అనేది ఎక్కువ వచ్చేది, కోకోనట్ ఉత్పత్తి ఎక్కువ వచ్చేది. అదేవిధంగా ప్రొడక్షన్, ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ అంటాము, వచ్చేది మళ్ళీ ఏమడే వీళ్ళు అమ్మేవాళ్ళు అనమాట. ఈ అమ్మడము, ఈ కోకోనట్ రావడము, రైట్, తోట నుంచి కోకోనట్ రావడం, మళ్ళీ అమ్మడం, దీని ద్వారా ఏంటంటే ఈ వాణిజ్యం, ఈ కామర్స్, మన రెవెన్యూ, ఈ డబ్బు రావడం అనేది ఎక్కువ జరిగింది. దానివల్ల ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉందని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, తర్వాత మనకి ఈ అగ్రికల్చర్ క్రాప్స్ ఇవన్నీ పండించినారని మనకి హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. ఈ హిస్టోరియన్స్ కూడా ఎలా తెలిసిందంటే మన నాసిక్ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలిసింది. ఇక్కడ రాస్తున్నాం. ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి ఏం తెలిసిందంటే చూడండి, నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఎవరి టైంలో సఖా రూలర్ ఎవరు ఉన్నారు అప్పుడు? రిషభదత్త. ఓకేనా, రిషభదత్త. ఈ రిషభదత్త అనేది నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఈ రిషభదత్త ఎవరంటే సఖా రూలర్. ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ద్వారా, నాసిక్ శాసనం ద్వారా మనకి ఈ ఇక్ష్వాకు టైంలో దీస్ ఆర్ ద క్రాప్స్ వాళ్ళు పండించినారని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ క్రాప్స్ అంటే మెయిన్ క్రాప్స్ అంటే ఏంటివి, కమర్షియల్ క్రాప్స్ అంటే ఏంటివి, రెగ్యులర్ క్రాప్స్ అంటే ఏంటివి అని మనం కొంచెం చూసుకోవాలి. ఓకే, తర్వాత అప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేది వ్యవస్థ సరిగా లేదు. ట్రాన్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి సీ రూట్ నుంచి చేసినారు, కానీ అంత మరీ ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేదు. ఎక్స్పోర్ట్స్ వేరే దేశానికి, రోమ్ దేశానికి ఎక్స్పోర్ట్స్ కూడా జరిగినాయి. మన శతవాహన టైంలో చూసుకున్నాం. ఓకే, దానికి సంబంధించిన కాయిన్స్ కూడా మనకి దొరికినాయి, అవి మనము తెలుసుకున్నాము. కానీ అంత ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేదు. ఓకే, సీ రూట్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్స్పోర్ట్స్ చేయలేదు. కానీ మెయిన్ ట్రేడ్కి సోర్సెస్ ఏంటంటే మన ఈ లోకల్ మార్కెటే. ఓకే, లోకల్ మార్కెట్నే బాగా వచ్చేది. ఈ మెటీరియల్, ఈ కోకోనట్ కానీ, కాటన్ కానీ, ప్యాడీ కానీ, వీట్ కానీ, షుగర్ కేన్ కానీ లోకల్ మార్కెట్లో వచ్చేసి అక్కడక్కడ లోకల్ మార్కెట్లోనే అమ్ముకునేవారు అని మనకి తెలుస్తుంది. రైట్, ఓకే. తర్వాత నెక్స్ట్ we will move to handicrafts. Okay, next we will move to handicrafts and guilds. ఓకే, ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అంటే మనకు ఏం గుర్తుకు రావాలి? హ్యాండీక్రాఫ్ట్స్ అనే పేరు వినంగానే మనకి ఏం గుర్తుకు రావాలి? మనకు శతవాహన టైంలో చాలా హ్యాండీక్రాఫ్ట్స్ గురించి నేర్చుకున్నాం, చాలా గిల్డ్స్ గురించి నేర్చుకున్నాం. గిల్డ్స్ అంటే ఏంటిదంటే వీరి యొక్క బ్యాంక్ లాంటిది, డబ్బు దాచుకునేవారు. గిల్డ్ అంటే ఏంటిది అంటే ఇది ఒక చిన్న బ్యాంక్, ఇది ఒక ఫైనాన్షియల్ సోర్స్ లాంటిది. సంపాదించుకున్న డబ్బంతా గిల్డ్స్లో దాచుకునేవారు. ఒక్కొక్క హ్యాండీక్రాఫ్ట్, ఒక్కొక్క
ఆర్గనైజేషన్కి ఒక్కొక్క గిల్డ్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ స్మిత్కి ఒక గిల్డ్, బ్లాక్ స్మిత్కి ఒక గిల్డ్, రైట్. తర్వాత వీవర్స్కి ఒక గిల్డ్, అట్లా ఈ చేతి వృత్తి కళాకారుల యొక్క గిల్డ్ అంటాము. ఈ సోర్సెస్లో వీళ్ళు డబ్బు దాచుకునేవారు, వారు పని చేసేవారు, పని చేసిన వారి పనితనానికి డబ్బు వచ్చేది, ఆ డబ్బుని ఈ గిల్డ్లో దాచుకునేవారు. ఆ గిల్డ్ నుంచి ఇంకేదైనా డెవలప్మెంట్ చేసుకోవాలి వాళ్ళ ఫర్మ్కి అంటే లోన్ కూడా తీసుకునేవారు ఈ గిల్డ్ నుంచే. మనకి ప్రెసెంట్ డేస్లో ఏంటంటే ఇప్పుడు సేమ్ లైక్ గిల్డ్స్ యాక్ట్ లైక్ ఏ బ్యాంక్ అనమాట. బ్యాంక్ ఇప్పుడు మనము ఎటువంటి సర్వీసెస్ బ్యాంక్ మనకు అందిస్తుందో అదే ఆ సర్వీసెస్ అని ఈ గిల్డ్స్ మనకు అందిస్తున్నాయని మనం శతమానస్లో ఇవన్నీ నేర్చుకున్నాం. అది కొంచెం రీకలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ. తర్వాత ఈ హ్యాండీక్రాఫ్ట్స్, ఈ హస్తకళ చేతి వృత్తి కళాకారులది గురించి మనం నేర్చుకుందాం. చూడండి, ఇది మనకి ఎంత టైం ఉందంటే ఈ హిస్టరీది కొంచెం చేంజ్ అనేది కనిపిస్తుంది. ఇది ఒక 70 to 80 years జరిగిన ఇక్ష్వాకు రూలింగ్ పీరియడ్ అనమాట. తర్వాత ఈ నాగార్జున కొండ తవ్వకాలు మనం ఎక్స్కవేషన్స్ అంటాము. ఈ తవ్వకాల ద్వారా వీరి యొక్క హ్యాండీక్రాఫ్ట్స్ కానీ వీరి యొక్క గిల్డ్స్ గురించి ఎలా జరిగింది అనేది మనకి హిస్టోరియన్స్ ద్వారా మనము బాగా నేర్చుకుంటున్నాము. తర్వాత ఈ క్రాఫ్ట్స్మెన్ ఒక హౌసెస్ కానీ వారు వాడిన పనిముట్లు కానీ మనకి ఈ ఎక్స్కవేషన్స్ ద్వారా తెలిసింది. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే, చూడండి ఇక్కడ రాస్తున్నా, ఇంపార్టెంట్ ఏంటిదంటే మన గోల్డ్ స్మిత్ క్రాఫ్ట్ ఒకటి తెలిసింది ఇక్కడ. గోల్డ్ స్మిత్ క్రాఫ్ట్. ఓకే, క్రాఫ్ట్ అంటే ఏంటిదంటే ఏదైనా వాళ్ళు చేసిన డ్రాయింగ్ కానీ వారు చేసిన ఒక డ్రాయింగ్ షీట్ కానీ దాంతో క్రాఫ్ట్ అంటాము. ఆ డ్రాయింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఆ డ్రాయింగ్ వల్ల మనకి మెసేజ్ ఏంటిది, ఎగ్జిక్యూషన్ అంటే ఒక వస్తువు తయారు చేస్తారు కదా డ్రాయింగ్ వేసుకొని, దాన్ని ఒక అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక రా మెటీరియల్ నుంచి ఒక వస్తువు తయారు చేయడం అనేది మనకి క్రాఫ్ట్ అనేది తెలుస్తుంది. అంటే బంగారం నుంచి ఒక ఉంగరం తయారు చేయడం కానీ, ఒక గొలుసు తయారు చేయడం కానీ అట్లా. వెండి గురించి కూడా మన ప్రస్తావన వస్తుంది ఇక్కడ, చూద్దాము. ఈ గోల్డ్ స్మిత్ క్రాఫ్ట్ గురించి దాన్ని ఏమంటారంటే అచ్చులు అండ్ ముసాలు. ఓకే, గోల్డ్ స్మిత్ క్రాఫ్ట్ గురించి చెప్పండి అంటే మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, అచ్చులు అండ్ ముసాలు. ఓకే, అచ్చులు అండ్ ముసాలు. ఇప్పుడు గోల్డ్ దొరికిందంటే మనకి సిమిలర్గా సిల్వర్ కూడా దొరుకుతుంది. అదేవిధంగా మనకి ఏమని నేర్చుకుంటున్నామంటే గోల్డ్ అండ్ సిల్వర్ సంబంధించిన ఆబ్జెక్ట్స్ చాలా దొరికినాయి ఈ నాగార్జున కొండ ఎక్స్కవేషన్స్ ద్వారా అని తెలుస్తుంది. ఓకే, తర్వాత అదేవిధంగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటిదంటే ఈ హ్యాండీక్రాఫ్ట్స్ గిల్డ్స్లో ఒకటి పరిణిక శ్రేణి గురించి మనకి తెలుస్తుంది. పరిణిక శ్రేణి ఇదేంటిదంటే బెటల్ లీఫ్ క్రాఫ్ట్స్మ్యాన్ గిల్డ్. బెటల్ లీఫ్ క్రాఫ్ట్స్మెన్స్ గిల్డ్. ఓకే, బెటల్ లీఫ్ అంటే ఏంటిది, పరిణిక శ్రేణి అంటే బెటల్ లీఫ్ క్రాఫ్ట్స్మెన్ అంటే ఏంటిదంటే ఈ తమలపాకులు గురించి మనకి చెప్తున్నారు. ఓకే, ఈ క్రాఫ్ట్స్మెన్ వీరు ఏంటిదంటే తమలపాకుల యొక్క ఎలా వస్తుంది దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. బెటల్ లీవ్స్ అంటే మనకి తమలపాకులు. తర్వాత నెక్స్ట్ పూసిక శ్రేణి గురించి తెలుస్తుంది. పూసిక శ్రేణి. ఈ పూసిక శ్రేణి అంటే కాన్ఫెక్షనర్ గిల్డ్ అనమాట. కాన్ఫెక్షనర్స్ గిల్డ్. ఓకే, కాన్ఫెక్షనర్స్ అంటే మన
తీపి పదార్థాలు కదా, చాక్లెట్స్, ఇప్పుడు ప్రజెంట్ డేస్ చాక్లెట్స్ అవి అంటాం కదా, పిప్పర్మెంట్స్, చాక్లెట్స్, కాన్ఫెక్షనర్స్. అదే ఈ పూసిక శ్రేణి ఒక తీపికి సంబంధించిన తినే పదార్థాలకు సంబంధించిన గిల్డ్ అనమాట. ఓకే, తినే పదార్థాలకు సంబంధించిన గిల్డ్. ఓకే, సో తర్వాత మనకే ఇక్కడ ఇంకొకటి తెలుస్తుంది, అదేంటిదంటే కూలిక ప్రముఖుడు. ఈ గిల్డ్స్ సంబంధించింది ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ ఏంటిదంటే చూడండి, కూలిక ప్రముఖుడు. కూలిక ప్రముఖుడు. హూ ఈస్ కాల్డ్ యాజ్ కూలిక ప్రముఖుడు అంటే హీ ఈస్ ద లీడర్ ఆఫ్ ద గిల్డ్. హీ ఈస్ ద లీడర్ ఆఫ్ ద గిల్డ్. ఓకే, కూలిక ప్రముఖుడు ఎవరు అంటే హీ ఈస్ కాల్డ్ ద లీడర్. కూలిక ప్రముఖుడు ఎవరు అంటే హీ ఈస్ కాల్డ్ ద లీడర్ ఆఫ్ ది గిల్డ్. ఓకే, గిల్డ్ గురించి మనకి కూలిక ప్రముఖుడు హీ ఈస్ ద లీడర్ ఆఫ్ ది గిల్డ్. తర్వాత వీరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, తర్వాత వారి యొక్క నైపుణ్యాన్ని డెవలప్ చేసుకుంటున్నారు. ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లోనే ఏంటిదంటే ఈ హ్యాండీక్రాఫ్ట్స్ సంబంధించిన చేతి వృత్తి కళాకారులు ఏం చేస్తున్నారంటే వీరు ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారని మనకి తెలుస్తుంది. ఈ తెలంగాణ హిస్టరీ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే ప్రతి ఒక్క కళాకారులు ఏదో ఒక నిర్మాణం చేసినారు, ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ చేసినారని మనకి ఈ హిస్టరీ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఈ హ్యాండీక్రాఫ్ట్స్ గురించి వారి యొక్క నైపుణ్యం ఇదంతా మనం తెలుసుకున్నాము. వారు కొన్ని రోజుల తర్వాత ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఆ టెంపుల్ మెయింటెనెన్స్ కూడా కొంచెం ఫండ్ అనేది ఏర్పాటు చేసుకున్నారని మనకి హిస్టోరియన్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, తర్వాత ఒక ఇన్స్క్రిప్షన్. ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు మనం ఫ్యూడలిజంకి ఒక ఇన్స్క్రిప్షన్ చూసుకున్నాము, అగ్రికల్చర్కి కూడా ఒక ఇన్స్క్రిప్షన్ చూసుకున్నాము, తర్వాత హ్యాండీక్రాఫ్ట్స్ కూడా ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది కదా. ఆ ఇన్స్క్రిప్షనే ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తున్నాను. హ్యాండీక్రాఫ్ట్స్ సంబంధించిన ఇన్స్క్రిప్షన్ ఏంటిదంటే విలోపతి ఇన్స్క్రిప్షన్. ఓకే, విలోపతి ఇన్స్క్రిప్షన్ ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. విలోపతి ఇన్స్క్రిప్షన్ దేనికి సంబంధించింది అంటే హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ గిల్డ్స్. ఓకే, ఈ విలోపతి ఇన్స్క్రిప్షన్ మనకి ఏం చెప్తుందంటే హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఇవి డెవలప్ అవుతున్నాయి అని మనకి చెప్తుంది. ఈ విలోపతి ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందంటే హ్యాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీస్ గురించి చెప్తుంది. ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా ఇదంతా పాటిస్తున్నారు, ఇది నేర్చుకుంటున్నారు, దీని మీద వాళ్ళు ఆధారపడుతున్నారు, దీని మీద ఆదాయం వస్తుంది అని మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ టుడేస్ క్లాస్. మీ అందరికీ ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను. సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.